స్వాతంత్రానికి ముఖ్య కారణమైన సుభాష్ చంద్రబోస్ దేశం వదిలి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? ఆయన ఎక్కడికి వెళ్లారు? నిజంగా ఆయన ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారా? పార్ట్ 1 లో సుభాష్ చంద్రబోస్ ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావడంలో ఎలాంటి కీ రోల్ ప్లే చేశారో చూసాం. కాంగ్రెస్ లీడర్షిప్ తో తీవ్రమైన విభేదాల తర్వాత సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ గవర్నమెంట్ కి మరింత పొలిటికల్ ప్రాబ్లం గా మారారు. ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ బోస్ ని జైల్లో పెట్టింది. తర్వాత అనారోగ్యం కారణంగా రిలీజ్ చేసి కలకత్తాలో హౌస్ అరెస్ట్ చేసింది. కానీ బోస్ అక్కడే ఉంటే ఇండియాకు ఫ్రీడమ్ తీసుకురావడం కష్టమని 1941 జనవరి 17న బ్రిటిష్ ఫోర్సెస్ నుంచి తప్పించుకుని మహమ్మద్ జినావుద్దీన్ అనే పేరుతో ట్రావెల్ చేసి జర్మనీ చేరుకున్నారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన ఇల్లు, ఆయన తప్పించుకున్న కారు ఇప్పటికీ మనం చూడొచ్చు. జర్మనీకి వెళ్లిన తర్వాత ఏం చేశారో మనం పార్ట్ 1 వీడియోలో చూసాం. మరి నిజంగా 18th ఆగస్ట్ 1945 లో బోస్ జపాన్ ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారా? ఈ విషయంపై అనేక కథనాలు ఉన్నాయి. 1945 లో జపాన్ బ్రిటిష్ కి లొంగిపోయింది. ఐఎన్ఏ మిలిటరీ క్యాంపెయిన్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఆగస్ట్ 18, 1945 లో తైవాన్ లో బోస్ ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ క్రాష్ అయ్యి సివియర్ ఇంజురీస్ తో అదే రోజు రాత్రి హాస్పిటల్లో ఆయన చనిపోయారు. ఇప్పటికీ ఆయన అస్థికలు జపాన్ లోని రింకోజి టెంపుల్ లో ఉన్నాయి. షా నవాబ్ కమిటీ అండ్ జస్టిస్ జిడి గోస్లా కమిటీ సుభాష్ చంద్రబోస్ ప్లేన్ క్రాష్ లోనే మరణించారని కంక్లూడ్ చేశాయి. ఇండియన్ గవర్నమెంట్ కూడా బోస్ చనిపోయారని నమ్మింది. కానీ జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిటీ బోస్ చనిపోయారు కానీ ప్లేన్ క్రాష్ లో చనిపోలేదని కంక్లూడ్ చేసింది. కానీ గవర్నమెంట్ దీనిని యాక్సెప్ట్ చేయలేదు. మరి బోస్ నిజంగా ఇండిపెండెన్స్ టైం కి బ్రతికే ఉన్నారా? చాలా మంది బోస్ చనిపోలేదు, బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అలా నాటకం ఆడి సోవియట్ యూనియన్ వెళ్లారని, ఇండియాకి సీక్రెట్ గా తిరిగి వచ్చారని, మరికొందరు గున్మణి బాబాగా బోస్ ఇండియాలోనే బ్రతికారని చెప్పారు. బోస్ అస్థికులకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుందని ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేసింది. కానీ జపాన్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విధంగా బోస్ ఏమయ్యారో అనే విషయం మిస్టరీగా మిగిలిపోయింది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం బోస్ ఫ్లైట్ యాక్సిడెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆడిన ఒక నాటకం. ఆయన ఎవరికి కనిపించకుండా ఇండిపెండెంట్ ఇండియాలోనే బ్రతికి చనిపోయారు. అంతటి గొప్ప వ్యక్తికి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్ రావడం చాలా బాధాకరం. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం డూ సబ్స్క్రైబ్.